వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా వేమవరం అనే ఒక గ్రామంలో అర్జున్ అనే 8 ఏళ్ల బాలుడు జీవిస్తూ ఉండేవాడు. ఆ గ్రామం అంతా పచ్చటి పొలాలు, తడినీళ్ళ సువాసన మరియు చెట్ల ఛాయల మధ్య నిండి ఉంటుంది. ప్రకృతిని తన కుటుంబ సభ్యుల్లా భావించే అర్జున్ పక్షులకు ధాన్యం వేస్తూ, మొక్కలకి నీళ్లు పోస్తూ, ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలను చూస్తూ అద్భుత ప్రపంచాల కలల్లో మునుగుతూ ఉండేవాడు. అలా ఉండగా ఒక పగటి వేళ తన తండ్రి కోసం అడవి మార్గంలో నీళ్లు తీసుకువెళ్తున్న సమయంలో ఆకుల మధ్య ఒక వింత సంగీతం వినిపిస్తుంది. ఆశ్చర్యంతో అడవి లోపలికి అడుగులు వేస్తూ వెళ్ళగా అక్కడ బంగారు కాంతితో మెరుస్తూ గాయపడిన ఒక పక్షి నేలపై పడి ఉంటుంది. అర్జున్ ఆ పక్షిని తన చిన్న చిన్న చేతులతో జాగ్రత్తగా ఎత్తుకుని మృదువుగా పాటలు పాడుతూ ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే అది సాధారణ పక్షుల్లా కాకుండా మాట్లాడుతుంది. ఆమె పేరు కౌశి అని, ఆమె మాయావనం అనే మాయాజాల అడవికి చెందినదని అర్జున్కి చెప్తుంది. ఆ అడవి శాంతి, ప్రకృతి, జీవన సౌభాగ్యంతో నిండి ఉంటుంది. కానీ ఆమెను గరుడ అనే ఒక క్రూరమైన వేటగాడు వెంబడిస్తున్నాడని, తన బంగారు ఈకల కోసం కౌశిని బంధించి అడవిని తన స్వార్థపు సామ్రాజ్యంగా మార్చాలనుకుంటున్నాడని వివరిస్తుంది. అర్జున్ మొదట భయపడినా ధైర్యంగా తన మనసు తెరిచి కౌశికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుండి వారిద్దరూ మాయాజాల అడవిలో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అక్కడ వారు మాట్లాడే చెట్లు, సంగీతం మోగించే జలపాతాలు, అద్భుతమైన పుష్పాలు, మేఘాల్లో తేలే తాబేళ్లు వంటి అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. కానీ అడవి లోతుల్లో గరుడ అనే ఆ వేటగాడు మళ్ళీ ప్రత్యక్షమై తన మాయాజాలంతో కౌశిని బంధిస్తాడు. ఆ సమయంలో అర్జున్ ముందుకు వచ్చి, ఇది బంగారం కాదు, తన జీవితం. రెక్కలకు విలువ ఎగరగల స్వేచ్ఛలో ఉంది, కానీ అమ్మడంలో కాదు అని మాటలు చెప్పి గరుడను ధైర్యంగా ఎదుర్కొని ఆ వేటగాడి గుండెని తాకుతాడు. ఆ మాటలు విన్న గరుడ తన గత జ్ఞాపకాలలోకి వెళ్ళి తన బాల్యంలో తాను ప్రకృతిని ఎంతగా ప్రేమించాడో గుర్తు చేసుకుంటాడు. ఆయన మనసు మార్చుకుని కౌశిని విడిచిపెట్టి మౌనంగా అడవిలోకి తిరిగి వెళ్తాడు. అనంతరం అర్జున్ మరియు కౌశి మాయావనానికి చేరుకుంటారు. అక్కడ అడవిలోని పుష్పాలను అర్పిస్తూ, చెట్లు వంగి అభినందిస్తూ, ఆకాశం రంగులు మార్చుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ అడవి అంతా ఉత్సవంగా మారుతుంది. పక్షుల సముదాయం అర్జున్కి ఒక బంగారు ఈకను బహుమతిగా ఇచ్చి, దాన్ని ధరించేందుకు కాదు, హృదయానికి దగ్గరగా ఒక మంచి మనసుకు గుర్తుగా ఉంచుకునేందుకు అని చెప్తాయి. అర్జున్ తిరిగి వేమవరం వచ్చాక పూర్తిగా మారిపోయి చెట్ల విలువ, పక్షుల స్వేచ్ఛ, నీటి రక్షణపై ఇతర పిల్లలకు నేర్పుతూ జీవిస్తాడు. ప్రతిరోజు ఆ బంగారు ఈకను చూసి, నీ చేతుల్లో బంగారం లేకపోయినా నీ హృదయంలో ఉంటే అదే నిజమైన ధనం అనే మాటలతో జీవితం గడుపుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.